పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరికొన్ని గంటల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఈసీ. మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టనుంది. ఇక అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక మేలో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు అయితే ముగియనున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి. వెస్ట్ బెంగాల్లో 294, తమిళనాడులో 234, కేరళ 140 అసెంబ్లీ సీట్లు, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 33 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారనున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మరి కాసేపట్లో విడుదల కాబోతోంది అనేటువంటి మాట ఏంటి? అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? మురళి, మరికొద్ది గంటల్లో 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈసీ రిలీజ్ చేయబోతుంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా నేడు ఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా అమల్లోకి వస్తుంది. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు, నామినేషన్లు ప్లస్ నామినేషన్ల ఉపసంహరణ, వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 5 రాష్ట్రాలు కాదు, 4 రాష్ట్రాల ఎన్నికలు, ఒక రాష్ట్రం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. అయితే అక్కడ పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ప్రధానంగా 33 అసెంబ్లీ స్థానాలు అక్కడ ఉండవు. ముగ్గురి సభ్యులను, ఏదైతే 30 మంది ఎన్నికైన తర్వాత మరో ముగ్గురిని నామినేట్ చేస్తారు. మొత్తం 33 మంది అసెంబ్లీ సభ్యులు అవుతారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా పుదుచ్చేరిలో ముగ్గురిని శాసనసభ్యులను ఎన్నుకునే విధానం ఉంది. జనరల్ గా ఎక్కడైనా ఏ రాష్ట్ర అసెంబ్లీ శాసనసభలో అయినా ఆంగ్లో ఇండియన్ ను ఎంపిక చేసుకో అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ముగ్గురిని నామినేట్ చేసే విధంగా కేంద్రం షెడ్యూల్ తయారు చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలు ప్లస్ ముగ్గురు నామినేట్ సభ్యులు ఉంటారు. మరోపక్క వెస్ట్ బెంగాల్ ను మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు మేలో ఈ మొత్తం 4 రాష్ట్రాల ఎన్నికల గడువు, మరోపక్క పుదుచ్చేరి గడువు మొత్తం మే నెలలో ముగుస్తాయి. ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పుదుచ్చేరికి 30, వెస్ట్ బెంగాల్ 294, తమిళనాడు 234, అస్సాం 126, కేరళ 140 అసెంబ్లీ స్థానాలు. ఈ మొత్తం అసెంబ్లీ స్థానాలకు వెస్ట్ బెంగాల్లో 2 విడతల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మనకు ఒక సమాచారం ఉంది. మరోపక్క గతంలో 2021లో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 8 విడతలు బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలకు ఒకే షెడ్యూల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడుకు 234 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఒక విడత ఇస్తారా, 2 విడతలు ఇస్తారా అనేది చూడాలి. వెస్ట్ బెంగాల్లో క్లారిటీగా మనకు సమాచారం ఉంది. వెస్ట్ బెంగాల్లో 2 విడతల ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో బలమైన కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఇప్పటికీ దాదాపు 2 లక్షల బలగాలు 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా 2 లక్షల మందితో బందోబస్తులు, భద్రతా సిబ్బందిని కూడా ఇప్పటికే ఈసీ రంగంలోకి దించింది. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఒకసారి మనం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను మనం ఒకసారి గమనిస్తే, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ అధికారంలో ఉన్నారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పుదుచ్చేరి ఎన్ఆర్ఐ కాంగ్రెస్, బీజేపీ రంగస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోపక్క కేరళ కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నారు. విజయన్ సేమ్ ఉన్నారు. ఇలా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల షెడ్యూల్ మరికొద్దిసేపట్లో రిలీజ్ కానుంది. మురళి, రైట్. ఎలక్షన్ కమిషన్ మీద రాజకీయ పార్టీలు కూడా ఒకంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ పరిణామాన్ని కూడా ప్రస్తుతం డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర రాబోయే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం, మిగతా 4 రాష్ట్రాలు, ఒకంత ఈ రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి ఉంది కదా. అన్ని పార్టీలు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఈ పరిణామాలకు సంబంధించి? చాలా మంచి క్వశ్చన్ మురళి. ఇది ప్రధానంగా ఈసీ జ్ఞానేష్ కుమార్ పైన ఇప్పటికే అభిశంసన తీర్మానం పార్లమెంట్ లో మోషన్ మూవ్ అయింది. దాదాపు 190 మంది ఎంపీలు ఆ మోషన్ పైన సంతకం పెట్టారు. లోక్సభ సభ్యులు 30 మంది, రాజ్యసభ సభ్యులు 63 మంది. ఎన్నికల కమిషనర్ బీజేపీకి అండగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ
గెలుస్తుందంటే ఈసీ చేస్తున్న మోసం, ఈసీ చేస్తున్న ఏదైతే ట్యాంపరింగ్ కావచ్చు, ఈసీ చేస్తున్న ఓట్ల తొలగింపు కావచ్చు, ఈ రెండు అంశాల ఆధారంగానే బీజేపీ గెలుస్తుందంటూ రాహుల్ తో పాటు మమతా బెనర్జీ మిగిలిన ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రక్రియను తీసుకొచ్చింది, ఏదైతే ఓట్ల తొలగింపు ప్రక్రియను తీసుకొచ్చింది, ఇప్పటికే వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన అంశం బాగా జనాల్లో నానుతుంది. బతికి ఉన్న ఓటర్లను తొలగించారు, ఆ ఓటర్లను నేను తీసుకొచ్చి సుప్రీంకోర్టు ముందు, ఈసీ ముందు హాజరుపరుస్తానంటూ నేరుగా మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యం చూసాం. మమతా బెనర్జీ ఇప్పటికే సుప్రీంకోర్టులో స్వయంగా తానే వెళ్లి కేసు వాదించుకునే నేపథ్యం ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది, నిరంతర కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 40 లక్షల మంది ఓటర్లను తొలగించిన ప్రాసెస్ నడిచింది. ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం పనితీరు కానీ, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీకి అండగా ఉంటున్నారు. బీజేపీ కేవలం ఈసీ అండతోనే గెలుస్తుందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరో విధంగా దేశవ్యాప్తంగా ఏదైతే మోషన్ పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం, ఏదైతే మహాభియోగ తీర్మానం ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ మీద కొనసాగుతుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తారా లేదా, తటస్థంగా ఉంటారా లేదా అనే అంశం కూడా ఇప్పటి వరకు కొనసాగింది. అయితే ఇక్కడ ముగ్గురు ఎన్నికల కమిషన్ ఉండాల్సిన ప్రక్రియను కేవలం ఒక ఎన్నికల కమిషన్ ద్వారానే ఎన్నికలు నడిపిస్తుంది బీజేపీ ప్రభుత్వం అనేది తీవ్ర విమర్శలున్నాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ, మిగిలిన పక్షాల అధికారంలో ఉన్నప్పుడు కానీ ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉండేవారు. కానీ ప్రస్తుతం బీజేపీ 2018లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేయడం, ప్రధానంగా ఒక కమిషనరే తాను ఆడింది ఆట పాడింది పాటగానే ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం చేశారు. ఇలా వరుస సంఘటనలు ఈసీకి బీజేపీకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విమర్శలు, ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ గెలుస్తుందని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళన పైన కూడా అటు ప్రభుత్వాలు కాదు ప్రజల్లో ఒక రాజకీయంగా ఒక చర్చ అయింది. మరోపక్క ఎన్నికల కమిషన్ ఏదో చేస్తుంది బీజేపీ నుంచి, ఆ బీజేపీ చేయడం ఈ వివాదాల నేపథ్యంలో వస్తున్నటువంటి అనౌన్స్మెంట్ కిరణ్, బీజేపీ గెలుస్తుందనే విమర్శలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో వస్తున్నటువంటి అనౌన్స్మెంట్ కదా, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, లేకపోతే ఆ ఎఫెక్ట్ ఉంటుందా అనేది కూడా ఒక ప్రధాన ప్రశ్న కదా మురళి. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న విషయం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ. ఎందుకంటే ఆరోపణలు ఉన్న ఒక ఎన్నికల కమిషన్ పైన నేరుగా లోక్సభ రాజ్యసభ సభ్యులు 193 మంది ఆ సభ్యులు నేరుగా అభిశంసన తీర్మానం, మహాభియోగ తీర్మానం ద్వారా ఎన్నికల కమిషన్ తొలగించడానికి ఏకంగా నోటీస్ ఇచ్చారు. రెండు ఉభయ సభల్లో నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకూడదు అనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి చట్టబద్ధత లేనప్పుడు, ఏదైతే కమిషనర్ పైన నేరుగా ఆరోపణలు కొనసాగుతున్నప్పుడు, ఇలాంటి నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకవైపు చర్చ అయితే, మరోపక్క ఆరోపణలు ఉన్న ఎన్నికల కమిషనర్ బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఎన్నికల కమిషన్ వెలుగుతున్నారనే ఆరోపణలు ఉన్నప్పుడు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా దేశ రాజకీయాల్లో నడుస్తుంది. మరోపక్క ఏదైతే బీజేపీ చేస్తున్న మ్యానిపులేషన్ ద్వారా ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ గెలుస్తుందనే ఆరోపణలు కూడా భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా బలం చేకూరుస్తున్నాయి. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఒక్కరే ఉండడం, ఎన్నికల కమిషన్ చట్టంలో ముగ్గురు ఎన్నికల కమిషన్ ఉన్న చట్టం ఒకడే ఉండడం వల్ల ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినా కానీ జ్ఞానేష్ కుమార్ దేశంలో అత్యంత చెత్త ఎన్నికల కమిషనర్ ఎవరైనా ఉన్నారంటే అది జ్ఞానేష్ కుమార్ అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్, తర్వాత జరిగే ఎన్నికలు, తర్వాత వచ్చే ఫలితాల పైన దేశంలో ప్రజలకున్న అనుమానాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మరికొన్ని గంటల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఈసీ. మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనుంది ఈసీఐ. మేలో ముగియనున్నాయి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువు. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో 294, తమిళనాడులో 234, కేరళ 140 అసెంబ్లీ సీట్లు, అలాగే అస్సాంలో 126, పుదుచ్చేరిలో 33 అసెంబ్లీ స్థానాలున్నాయి. జాతీయ ప్రాంతీయ పార్టీలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.